నమస్తే. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ మధ్య కాలంలో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అలాగే తమ సొంత సంస్థ అయిన జాగృతి ఆధ్వర్యంలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఆమెను చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. ఇక పార్టీ పరంగా ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారా లేకపోతే సొంతంగా ఆమె వ్యాఖ్యలు చేస్తున్నారనే అంశం పైన కూడా ప్రధానంగా ఒక రకమైన అనుమానాలు కూడా దారితీస్తుంది. ఇక సోమవారం రోజు ఆమె మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇక ప్రభుత్వ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి విధానాలపై కూడా ఆమె ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. అనంతరం చిట్చాట్లో కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇటు పార్టీలోను బయట కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. నాపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారు, నేను యాక్టివ్గా రాజకీయాల్లో యాక్టివ్ ఉన్నందుకే కొందరు కావాలనే నన్ను తగ్గించే ఒక ఉద్దేశంతో మాత్రం ఒక దురుద్దేశపూర్వకంగా మాత్రం నాపై కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర చేస్తున్న వ్యక్తి ఎవరో నాకు తెలుసు. సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళ పేరును బయట పెడతానని కూడా ఆమె మీడియా సమావేశంగా చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇప్పుడు అప్రస్తుతం అంశాలు కూడా ఇప్పుడు ఆ అంశాలను ప్రస్తావించాల్సిన అంశం లేదు, మనకు చాలా అంశాలు ఉన్నాయి కూడా ఆమె కొట్టివేస్తూ ఈ పెద్ద వ్యాఖ్య కూడా చేశారు. అనంతరం చిట్చాట్లో భాగంగా రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలు కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను 47 నియోజకవర్గాలు తిరిగాను. ఆ తిరిగిన నేపథ్యంలో నేను గమనించిందల్లా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని నాకు అర్థమయ్యి కూడా నేను వ్యాఖ్యలు చేశాను. అలాగే పార్టీ బలోపేతం కోసం నేను తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నాను. ఇప్పుడు ఒకవైపు పార్టీ బలోపేతం అవుతుంటే నాపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారు. తప్పకుండా ఆ యొక్క కుట్రలు తప్పకుండా నేను ఛేదిస్తాను, ఎవరో బయట పెడతాను, అధినేత కూడా విషయాన్ని చెప్తాను అని కూడా ఆమె అక్కడ చిట్చాట్లో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో మాత్రం వర్గ పోరు కొనసాగుతుందని కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా కేటీఆర్కు కవితకు హరీష్ మధ్య మాత్రం ఇటు నాయకత్వం విషయంలో వర్గ పోరైతే నడుస్తుందని కూడా ఇటు పార్టీలోను బయట కూడా చర్చ వస్తుంది. ఇక వరంగల్ సభ విషయంలో మాత్రం అది కాస్త బయటపడ్డట్టు కూడా అర్థమైపోయింది. ఇక కేటీఆర్ సెంట్రిక్గా అక్కడ ఆ సమావేశం జరగడం, కేసీఆర్ కేటీఆరే అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ ఉండడంతో ఇక కవితకు హరీష్ రావు మధ్య కూడా ఈ విషయంలో కూడా పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, అలాగే హరీష్ రావును పక్కకు పెట్టే కోణంలో కాస్త కవితకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఒక రకమైన చర్చ నడుస్తుంది. ఇక కవిత ఈ మధ్య కాలంలో ఇటు పార్టీ వేదిక ద్వారా కూడా చాలాగా ప్రజల్లో తిరుగుతుంది, ఇటు పార్టీ వేదికపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది. ఇక జాగృతి ఆధ్వర్యంలో కూడా సొంతంగా సభలు సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. దీంతో ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు పార్టీకి నష్టం జరుగుతుందని కొంతమంది పార్టీలో అంటుంటే, మరోవైపు ఆమె సొంత పార్టీ పెట్టడానికే ఇదంతా చేస్తుందని కూడా మరొక సెక్షన్ కూడా వాదిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు అంటే నేను పార్టీ పరంగా కష్టపడుతున్నాను, ఇటు పార్టీని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ముందడుగేస్తుంటే కుట్ర నాపై జరుగుతుందని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. త్వరలో ఆ పేరు ఎవరో తప్పకుండా బయట పెడతానని చెప్పడంతో ఎవరా వ్యక్తి అనే దానిపైన ఇప్పుడు ప్రధానమైన ఒక క్వశ్చన్ మార్క్ మారిపోయింది. సొంత పార్టీ, ఎందుకంటే ఎలాగో ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తాయి, ఆరోపణలు చేస్తాయి, కానీ ఆమెను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ప్రతిపక్షాల కంటే అవసరం ఉండదు. కానీ సొంత పార్టీలో ఎవరా వ్యక్తి, ఎవరు కవితను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, కవిత ఎదగడం వల్ల ఎవరి నాయకత్వానికి రాజకీయ భవిష్యత్తు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందనే అనుమానాలు కూడా దారితీస్తున్నాయి. ఎందుకంటే పార్టీలో ఇంతకు కవిత స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలనుకుంటున్నారో, లేకపోతే కవిత ఎదుగుదల వల్ల ఎవరికి నష్టం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా కొన్ని ప్రశ్నలు, కొన్ని ఆరోపణలు, కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ సందర్భంలో నిజంగా బీఆర్ఎస్ పార్టీలో నిజంగా ఏం జరుగుతుందన్న ఒక ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పుడు అధినేత వరంగల్ సభ తర్వాత మళ్ళీ బయటికి రాని పరిస్థితి, సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మాత్రం కేటీఆర్ దూకుడుగా ముందుగా అడిగేస్తున్నారు. కొంతకాలంగా హరీష్ రావు కూడా తన దూకుడు కూడా తగ్గించుకున్నారు. ఇక కవిత మాత్రం ఒక్కసారిగా యాక్టివ్ అయింది. ఏకకాలంలో రెండు పాత్రలు, అంటే రెండు వేదికల ద్వారా ఇటు జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం, అటు పార్టీ ఆధ్వర్యంలో కూడా సభలు సమావేశాలు నిర్వహిస్తుంది. ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేయడంతో ఈ రకమైన చర్చ అయితే నడుస్తుంది. కొందరు పార్టీలో ఒక వ్యక్తి లేకపోతే కొంతమంది కావాలనే కవితను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, ఆమె ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అందుకోసమే ఆమెపై విష ప్రచారం చేస్తున్నారని కూడా ఒక రకమైన వాదన వినిపిస్తుంది. మరోవైపు సొంత పార్టీ అంశం కూడా పార్టీ నుండే కావాలని లీక్ చేసి పంపిస్తున్నారు. తద్వారా పార్టీలో ఆమెపై వ్యతిరేకత రావాలి, వ్యతిరేకత రావడం వల్ల
ఆమెపై కాస్త ఆమె ప్రాధాన్యత తగ్గించవచ్చు అనేది కూడా మరొక రకమైన ఒక అంశం తెరపైకి వస్తుంది. మరి చూడాలి, ఎందుకంటే అధినేతకు తెలిసి చేస్తుందా తెలియకుండా చేస్తుందా అనేది మాత్రం ఇది కూడా ఒక తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధినేత కేసీఆర్కు అత్యంత గారాల పట్టి కవిత ఏ విషయాన్ని మరి ప్రతి విషయం ఆయనతో మాట్లాడేంత పూర్తి స్వేచ్ఛ కూడా ఉందని కూడా నేరుగా కేసీఆర్ చెప్పారు. గతంలో కవిత కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. కేటీఆర్ కూడా నాకంటే మా చెల్లికి ఎక్కువ యాక్సెస్ ఉంది నాన్న దగ్గర అని కూడా చెప్పారు. మరి ఆమె చేస్తున్న వరుసగా వ్యాఖ్యలు సామాజిక తెలంగాణ అయితేంది, ఆమె జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమావేశాలు అయితేంది, పార్టీ వేదికపై ఆమె చేస్తున్న కార్యక్రమాలు అయితేంది, ఇవన్నీ కేటీఆర్కు సంబంధం లేకుండా కేసీఆర్కు అడిగి చేస్తుందా లేదా అనేది కూడా ఒక రకమైన ప్రశ్న ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ, అక్కడ నాయకులు ఇద్దరు ముగ్గురు ఎక్కువగా ఉన్న అందరూ కూడా సమాంతరంగా ఇటు కేటీఆర్ అయితేంది, అలాగే ఇటు హరీష్ రావు అయితేంది, ఇటు కవిత అయితేంది, చాలా వక్తలు వాళ్ళు, సబ్జెక్టు మీద పట్టుంది, ఫీల్డ్ లెవెల్లో తిరిగేంత సత్తా ఉంది, తెలంగాణ యాస భాషపై పూర్తి స్థాయిలో స్పష్టత ఉంది. అలాగే వాళ్ళు ఎట్టి అంటే ప్రత్యర్థులను కూడా తిప్పికొట్టేంత కూడా వాళ్ళకు సామర్థ్యం ఉండడంతో అసలు సమస్య ఇక్కడ అధినేతకి ఇక్కడికే వస్తుంది. ఎందుకంటే ఇటు కేటీఆర్కు ప్రాధాన్యత ఇస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినప్పటికీ కూడా సమాంతరంగా వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసుకోవడం, అలాగే వీళ్ళ సామర్థ్యంని వీళ్ళ టాలెంట్ కూడా బయట పెట్టడంతో అసలు సమస్య ఇక్కడే వస్తుంది. మరి చూడాలి, ఇది అంతర్గతంగా బీఆర్ఎస్లో జరుగుతున్న వ్యవహారం బయటపడే అవకాశం ఉంటుందా, లేకపోతే అధినేత కూర్చోబెట్టి ఎవరి స్థానాలు వాళ్ళకు కేటాయించి వాళ్ళకు పనులు అప్పగించే ప్రయత్నం చేస్తారా అయితే తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే త్వరలో మాత్రం ఏదైతే ఈ పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఒకటి తెలుస్తూ ఉంది. అంటే పార్టీకి సంబంధించిన కమిటీలో కూడా ఏర్పాటు చేసే అవకాశం ఒకటి తెలుస్తుంది. ఈ కమిటీల్లో మరి కవితకు ఏమన్నా పార్టీ పరంగా ప్రాధాన్యత ఇస్తారా, లేకపోతే కొత్త పార్టీ అని చర్చ జరుగుతుంటూ ఆమెపై దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసి ఆమె ప్రాధాన్యాన్ని తగ్గించే అవకాశం ఉందా? ఆమె సామాజిక తెలంగాణ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీసీల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యంలో పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. గతంలో 10 ఏళ్ళు మనమే ఉన్నాము, మన పాలననే ఆమె ఇబ్బందికరంగా చేస్తుంది. ఈ టైంలో కవిత చేసిన వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్కు నష్టం జరుగుతుందంటూ కూడా పార్టీలో ఆమెపై చర్చ వచ్చి ఆమెను వెళ్ళగొట్టే అవకాశం ఉందా, లేకపోతే ప్రాధాన్యత తగ్గించే అవకాశం ఉందా అనే దానిపైన కూడా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో మాత్రం తెలియాల్సిన అవసరం. మొత్తానికైతే మనం కుటుంబ పార్టీగా అలాగే ప్రాంతీయ పార్టీగా ఉన్న నేపథ్యంలో కవిత ప్రాధాన్యత ఎలా ఉండబోతుంది, కవితపై కుట్ర జరుగుతుందా లేదా, మరి కుట్ర జరుగుతున్న నేపథ్యంలో త్వరలో అవసరమైతే పేరు బయట పెడతా అని చెప్పింది. మరి ఆమె పేరు బయట పెడుతుందా, లేకపోతే ఇంటర్నల్ వేదికల ద్వారానే అధినేత దగ్గరికి వెళ్ళి సమస్యను తెలుసుకొని సాల్వ్ చేసుకొని ఆమె ప్రాధాన్యతను ఆమె అవకాశాన్ని పార్టీలో ఎలా వినియోగించుకోవాలో ఆ నాన్నగారితోనే తెలుసుకొనుందో మరిన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఏదైనప్పుడు మాత్రం ఈ మధ్యకాలంలో మాత్రం ఎమ్మెల్సీ కవిత మాత్రం ఇటు పార్టీ వేదిక పైన అలాగే సొంత జాగృతి వేదిక పైన మాత్రం ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అయితే మాత్రం సంచలనంగా మారుతున్నాయి. ఒక రకంగా ఒక్కోసారి బీఆర్ఎస్ పార్టీకి కూడా బూమరంగా మారుతున్నాయి. బీసీ అంశాన్ని తీసుకోవడం అయితేంది, సామాజిక తెలంగాణ అంశాన్ని అయితే ఆమె మాట్లాడడం అయితేంది, ఇలా చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి చూడాలి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుందో. ఆమె చెప్పినట్టుగానే అవసరమైతే ఆ పార్టీకి సంబంధించిన కుట్రకు ఆమెపై కుట్ర చేస్తున్న వ్యక్తి పేరు ఏమైనా బయట పెట్టే అవకాశం ఉందా? నిజంగా రాజకీయాల్లో కవిత స్థానం ఏంటి, తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎటువైపు వెళ్ళబోతుంది, అవసరమైతే పార్టీ పెడతారా లేకపోతే పార్టీ పెడతారా అని జరుగుతున్న దుష్ప్రచారం వెనుక సొంత పార్టీ నేతల హస్తం ఉందా? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. చూడాలి మరికొద్ది రోజుల్లో మాత్రం కవిత రాజకీయ భవిష్యత్తుపై మాత్రం అలాగే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపైన మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందో లేదో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే ఉంది.